అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మన అందరి జీవితాల్లో మరొక దినాన్ని పొడిగించినందుకు యేసుక్రీస్తు ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాము. ఎందుకంటే ప్రియులారా, ఈ లోకంలో మరి అనేక విధాలుగా మరణాలు జరుగుతున్నాయి. అయితే మనం ఈ లోకంలో ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉన్నాము అంటే దేవుని కృపని మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. దేవుని దయ వల్ల మాత్రమే మనము ఉన్నాము. మరి వాక్య భాగంలోకి వెళదాం. మనం వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మరి ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలం నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. అలాగే 21వ అధ్యాయము ఆది కాండము 21వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములైన వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. ఇప్పుడు చారా దేవుడు నాకు నవ్వు కలగజేసిన నేను వినువారెల్లా నా విషయమే నవ్వెదరనెను. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకెళదాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు ప్రభువా, నీ ఘనమైన నామమును బట్టి స్తుతిస్తున్నాం. మమ్మల్ని రక్షించుటకు దేవుడివైన నీవు ఈ లోకానికి వచ్చి మాకు రక్షణ మార్గముని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించటం ద్వారా ఆయన రక్తము మానవాళి పాపముల కొరకు కార్చటం ద్వారా మాకు విమోచన వచ్చింది ప్రభువా, మాకు రక్షణ వచ్చినది. ఇదిగో నిన్ను నిజమైన దేవుడని నిన్ను కలిగే బాధ్యతను మాకు కలగజేసినందుకు స్తుతిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము చదువుకుని ఉండగా ఇదిగో మా అందరి మేలు కొరకు ఆశీర్వదించి అధ్యక్ష వహించి నువ్వే మాట్లాడి మహిమ పొందమని మా విమోచకుడు ప్రాణప్రియుడు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు నామంలో చేరి ప్రార్థించి వేడుకుంటున్నాము ప్రభువా, ఆమేన్. ఇక్కడ ప్రియ సహోదరులారా, ఇక్కడ దేవుడు తన నిర్ణయ కాలమందు అబ్రహాముకి కుమారుడును అనుగ్రహించాడు. వాగ్దానం చేసిన రీతిగా, అబ్రహాముకు వాగ్దానం చేసిన రీతిగా మరి తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన అన్నాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని మరి అబ్రహాముతోనూ శారాతో అన్నట్లుగా మనం చూస్తున్నాం. నీ భార్య నవ్వనేలా అని అన్నాడు. 18వ అధ్యాయము 9 నుండి చదువుకున్నప్పుడు ఆ మాటలు మాట్లాడాడు. మరి 14కు వచ్చినప్పుడు యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నిజంగా ప్రియులారా, మీదటికి ఈ కాలముకు నేను వచ్చేదను, అప్పుడు నీకు ఒక కుమారుడు కలుగునని మరి అబ్రహాముతో వాగ్దానం చేసి వెళ్ళాడు దేవుడు. మరి వాగ్దానం చేసి వెళ్ళిన తర్వాత మరి ఇక్కడ కుమారుడు అబ్రహాముకు పుట్టాడు సంవత్సరం తర్వాత. అప్పుడు పుట్టినప్పుడు అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. వాగ్దానం చేసినప్పుడు దేవుడు వాగ్దానము మీదటికి ఈ సంవత్సరం నీకు కుమారుడు పుడతాడు మీదటి సంవత్సరం అని చెప్పినప్పుడు అప్పుడు 99 సంవత్సరాలు అబ్రహాముకి. ఇస్సాకు పుట్టినప్పుడు 100 సంవత్సరాల వాడుగా ఉన్నాడు. మరి ముసలితనమందు శారా కూడా గర్భము ధరించి
మరి ఇసాకును కనినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ ఏమంటున్నాడు? ఆదికాండం 21:1 యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేశాను. ప్రియులారా, మరి దేవుడు మాట ఇచ్చిన తర్వాత ఆయన నెరవేర్చకుండా ఉండే దేవుడు కాడు. అది అబ్రహాము విషయంలో మనం చూస్తున్నాము. ముసలితనమందు కుమారుడు కదా పుట్టినట్లుగా అబ్రహాముకు మనం చూస్తున్నాం. ఆ అబ్రహాముకి పుట్టినటువంటి కుమారుడికి ఇస్సాకు అని పేరు కూడా పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విషయాలని మనం చూసుకున్నప్పుడు ఆనాడు జరిగినటువంటి విషయాలను మరి ఈనాడు ఈ కాలంలో ఉన్నటువంటి మనము కూడా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. మరి అబ్రహాము కుటుంబీకుల పట్ల అబ్రహాముకు వాగ్దానం చేసిన విధానాన్ని బట్టి మరి అబ్రహాము కుమారుడైన ఇసాకు కుమారుడైన యాకోబు ద్వారా మరి ఎన్నో కార్యాలు ఆయన చేసిన వాగ్దానాలు ఇశ్రాయేలు పక్షాన్ని నెరవేర్చాడు దేవుడు. అది రాతపూర్వకంగా కదా పరిశుద్ధ బైబిల్ గ్రంథమందు రాయించి ఈ కాలంలో మరి నివాసం చేస్తున్నటువంటి మనకు కూడా దానిని అనుగ్రహించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని మనం తెలుసుకుంటున్నాం. అందుకని మరి మనము కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట చదువుకున్నాము. కీర్తన గ్రంథము మరి 127వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. గర్భఫలము కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చూడండి ప్రియులారా, కుమారులు కదా ఆనాడు అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఇసాకును అనుగ్రహించాడు. మరి ఈనాడు మరి కుమారులు పుట్టని కుమార్తెలు పుట్టని ఎవరు పుట్టినా గర్భఫలం అనేది దేవుడు అనుగ్రహించేదిగా ఉన్నది. అందుకని ఇక్కడ అంటాడు మరి 127:2 ఏమంటాడంటే, మీరు ఏకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పనుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు యేసుక్రీస్తుని నమ్మినా నమ్మకపోయినా అందరూ ఆయన ప్రియులే, ఆయన కలగజేసిన వారే, ఆయనే గర్భఫలము ధరింపజేసి పుట్టిన వారే. మనం ఆయన రక్షకుడిగా నమ్మినా నమ్మకపోయినా మనం అందరము కూడా ఆయన కలగజేసిన వారమే. ఎవరు నమ్మారో వాళ్ళు విశ్వసిస్తున్నారు, ఎవరు నమ్మలేదు యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు విశ్వసించట్లేదు. అదే తేడా. అంతేగాని ఆయన దృష్టిలో భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా మానవులందరూ కూడా ఆయన కలగజేసిన వారే. కాకపోతే యేసుక్రీస్తు అందు మనమే విశ్వాసం ఉంచట్లేదు, అంతే తేడా. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచాలని దేవుడు కోరుతున్నాడు. అందుకని కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. యెహోవా అనే దానికి ఏంటి అర్థము? ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు అనువాడే, ఆయనకి ఏ పేరు లేదు. ఆది అంతము కలిగిన వాడు, ఆయనే రక్షకుడుగా యేసుగా వచ్చాడు, క్రీస్తుగా వచ్చాడు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. కాబట్టి ఆయన మానవుడుగా వచ్చాడు. మానవుడుగా వచ్చి మన విమోచన కొరకు ఆయన ఏం చేశాడంటే మన పాపముల నిమిత్తం ఆయన అప్పగింపబడ్డాడు. అది మనం నమ్మవలసినటువంటి అవసరం అన్నది. అందుకని మరి ఈరోజు పుడుతున్నటువంటి కుమారులు కానీ కుమార్తెలు కానీ దేవుడు అనుగ్రహించువారే కదా. తన ప్రియులు నిద్రించుచుండగా, లేకుంటే యేసుక్రీస్తు ఎవరినైతే కలగజేశాడో వాళ్ళు నిద్రించుచుండగా ఆయన వాళ్ళకి ఇచ్చుచున్నాడు బహుమానమును, గర్భఫలమనే బహుమానమును యేసుక్రీస్తు ప్రభు ఇస్తున్నాడు. అందుకని ఆయన అంటాడు, నీ తల్లి గర్భంలో పెండాంగా రూపింపబడక మునిపే
నీ రూపమును నేను ఎరుగుదునని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి ఇంకో మాట చూసుకుందాం మనము. మరి యోహాను సువార్తలో కూడా ఒక శ్రేష్టమైన మాట అంటాడు. 11వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడంటే, యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనిను. చూడండి ప్రియులారా, ఒక వ్యాధి వచ్చినది. ఎవరు? లాజరు అనేటువంటి ఒక వ్యక్తి, మార్తా మరియాల సహోదరుడైన లాజరు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఒక మరణకరమైన వ్యాధి వచ్చినది. వ్యాధి వచ్చినప్పుడు చూడండి 11 నుండి మనం చదువుకున్నప్పుడు, యోహాను సువార్త 11 నుండి మనం చదువుకున్నప్పుడు ఫస్ట్ నుంచి, మరియు ఆమె సహోదరి అయిన మార్తా అనువారి గ్రామమైన బెతానియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియాకు సహోదరుడు. అతని అక్కా చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించుచున్నవాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. చూడండి ప్రియులారా, యేసు మార్తా ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తనున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఇక్కడ ఆయన కుటుంబాన్ని ప్రేమిస్తున్నట్టుగా చూస్తున్నాం కదా. చూస్తున్నప్పటికీ కూడా ఈ మరణకరమైన రోగం ఎందుకు వచ్చిందంట? ఆయన మహిమ కొరకు, దేవుడు మహిమపరచబడాలని వచ్చింది. ప్రియులారా, ఈ లోకంలో గుడ్డివారుగా, కుంటివారుగా, మోగవారుగా, చెవిటివారుగా పుట్టినను కదా, ఆయన మహిమ కొరకే కదా, ఆయన మహిమ కొరకే పుడుతున్నారు. మరి చాలా మంది డాక్టర్లు కూడా ఒక గుడ్డితనమును బాగు చేయలేరు, ఒక నత్తివాణ్ణి చక్కగా చేయలేరు, చెవిటివాణ్ణి కదా ఆ చెవిటితనం పోగొట్టలేరు. అంగహీనులు, కుంటివారుగాను, మోగవారుగాను, చెవిటివారుగాను, కాలు వంకరగాను పుట్టిన వారిని కదా ఏ డాక్టర్ కూడా బాగు చేయలేరు. ఎందుకు బాగు చేయలేరు? ఆయన మహిమ కొరకు వాళ్ళు అలాగ పుట్టారు. పుట్టినా అలాగే మహింపరచాలి ఆయన్ని. యేసుక్రీస్తు ప్రభువుని అలాగే మహింపరచాలి. ఎందుకు మహింపరచాలి? ఆయన సర్వాధికారం కలిగిన దేవుడని మనుషులు తెలుసుకోవటానికి ఆయన మహిమ కొరకు అలాగా జరుగుతుంది ఇది లోకంలో. అందుకని అబ్రహాముకి మరి ఆయన విశ్వాసమును బట్టి, ఆయనకు వాగ్దానం చేసిన దానిని బట్టి 100 ఏండ్లు వయసు ఉన్నను ముసలితనమందు ఇసాకుని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే యెహోవాకి అసాధ్యమైనది, యేసుక్రీస్తు ప్రభుకి అసాధ్యమైనది ఏం లేదని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు. చూడండి, ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయంలో కూడా ఏమంటాడంటే, చూడండి మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఆయన మార్గమును పోవచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీడిని కన్నవారా అని ఆయన అడుగుగా, అప్పుడు ఆయన అంటాడు, యేసుక్రీస్తు ప్రభు, యేసు వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. చూడండి ప్రియులారా, గుడ్డివాడుగా ఎందుకు పుట్టాడు? దేవుని క్రియలు ఆ గుడ్డివాని యందు ప్రత్యక్షపరచబడుటకే ఆయన గుడ్డివాడుగా పుట్టాడు. గుడ్డివాడుగా పుట్టాడు. మరి ఈ విషయము మనం నమ్మవలసినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు అబ్రహాముకు 100 సంవత్సరాలు అయినప్పటికీ ఇసాకుని ఇచ్చాడు దేవుడు. మరి లాజరు బ్రతుకుతూ ఉండగా మరణకరమైనటువంటి రోగం వచ్చినను అది దేవుని చిత్తమే జరిగింది. ఈ యొక్క గుడ్డివాడు కూడా ఎందుకు పుట్టాడని శిష్యులు ప్రశ్నించినప్పుడు దేవుణ్ణి
దేవుని మహిమ కొరకు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే దేవుని క్రియలు ఈయన యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తున్న మానవులారా, మనుషులారా, ఆయా దేశాల్లో నివసిస్తున్న ప్రజలారా, ఆయా భాషలు మాట్లాడుతున్న వారులారా, ఈ కాలంలో మనము కూడా ఈ భూమి మీద పుట్టి ఉన్నాము. మనము చూస్తున్నప్పుడు కూడా గుడ్డివారు ఉన్నారు, మోగవారు ఉన్నారు, చెవిటివారు ఉన్నారు. అనేకమైన ఆశలు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆయన మహిమ కొరకు దేవుడు వాళ్ళు పుట్టించున్నాడు. నువ్వు నేను బాగా పుట్టామంటే అది దేవుని దయ, యేసుక్రీస్తు ప్రభు కృప కదా. నిన్ను కూడా నన్ను కూడా గుడ్డివాడు గాను, మోగవాడు గాను, చెవిటివాడు గాను, అంగహీనుడు గాను కదా మరొకలాగో పుట్టించవచ్చుగా దేవుడు. లేదు ప్రియులారా, అది దేవుని చిత్తం, దేవుని చిత్తమై ఉన్నది. ఈ లోకములో సర్వాధికారం కలిగిన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మనుషులు ఎలాగ పుట్టాలో ఆయన చిత్తములో ఉన్నది. అందుకని అబ్రహాము 100 ఏండ్ల వాడైన ఆయన వాగ్దానం చేసినట్లుగా ఇసాకును ఇచ్చాడు. ఈనాడు మరణకరమైనటువంటి రోగము లాగరకు వచ్చినప్పటికీ అది దేవుని మహిమ కొరకే వచ్చిందని, దేవుని మహిమ పరచబడుటకే వచ్చిందని దేవుడు చెప్పాడు. ఆయన స్వస్థపరిచాడు. సమాధి చేయబడి 4 రోజులు సమాధిలో ఉన్న తర్వాత ఆయన పిలిచాడు దేవుడు. లాజరు బయటికి రమ్మన్నాడు. ఆయన 4 రోజులు అయిపోయింది, మరి శవం మురిగిపోయి ఉండిద్ది అని దేవుడు చెబితే దేవుడు అంటాడు, యోహాను సువార్తలో యేసు ఈ మాట చెప్పాను. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకున్నాను. బెతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తా మరియాను వాదార్చుటకి వారి వద్దకు వచ్చి ఉండేది. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళిన గాని మరియా ఇంట్లో కూర్చుని ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావకుండును. ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవము నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగను. చూడండి ప్రియులారా, ఇక్కడ మార్తాతో అంటున్నాడు దేవుడు, అయ్యా, నా సహోదరుడు చనిపోయిన నువ్వు ఎక్కడుంటే మరి లేపుతావు అని చెబుతాడు. చెబితే ఆమెతో అంటాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, అంత్యదినమందున పునరుద్ధానమందు లేచునని ఎరుగుననిది మార్త. అంత్యదినమందున పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగునట్లు అందుకంటాడు. పునరుద్ధానము జీవము నేనే అంటాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన పునరుద్ధానము జీవమై ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట వింటున్నటువంటి ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభుకి అసాధ్యమైనది ఏమీ లేదు ఈ లోకంలో. ఆయన్ను నమ్మిన ఎడల పరలోకంలో చోటు సంపాదించుకుంటావు. నమ్మని ఎడల నరకములో చోటు ఉండిద్ది నీకు. అక్కడ ఎప్పుడు యాతనకరమైన స్థలం, అది యాతన పడుతూనే ఉండాలి. కాబట్టి పరలోకంలో యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉండటం నీకు ఇష్టమా? యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి ఆయన యొద్ద నీకు పునరుద్ధానం ఉందని, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని నువ్వు నమ్మిన ఎడల, ఆనాడు అబ్రహాము నమ్మాడు, ఈనాడు మనం కూడా నమ్మవలసిన అవసరం ఉన్నది. నమ్మకపోతే నరకం ఉందని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా చెబుతున్నాడు, పునరుద్ధానము జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ కూడా చనిపోయినను తిరిగి బ్రతుకుతాడని చెబుతున్నాడు. కాబట్టి మనం అందరం చనిపోవాలి ఈ లోకంలో. ఇక్కడ దేవుని నమ్ముకున్న వాళ్ళకైనా దేవుని నమ్మని వాళ్ళకైనా మరణం వచ్చింది, సంభవించింది. ఈ మరణం సంభవించిన తర్వాత ఆయన రెండో మరణం ఉండిద్ది. రెండోసారి మనము బ్రతుకుతాము.
అందరూ బ్రతుకుతారు, చనిపోయిన వారందరూ బ్రతుకుతారు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వారు ఆయనతో పాటు ఉండటానికి ఆయన ఎదుర్కొంటారు. సమాధిలో ఉన్నవారు లేపబడతారు. భూమి మీద ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు భూమి మీద ఉన్నవారు కూడా మరి ఆయన ఎదుర్కొని మహిమా శరీరం ధరించుకుని రెప్పపాట్లు ఆయన ఎదుర్కొంటారు. కాబట్టి దేవుడు నమ్మని వారు కూడా లేచి తీర్పులోనికి వెళతారు. తీర్పులోనికి వెళ్ళిన తర్వాత ఎవరి క్రియలు చొప్పున వాళ్ళకి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఆయనకి సర్వాధికారం ఉంది మానవుల మీద. నువ్వు ఈ మాట నమ్మినా నమ్మకపోయినా మానవుల మీద, భూమి మీద, ఆకాశం మీద, అన్నిటి మీద యేసుక్రీస్తు ప్రభుకి సర్వాధికారం ఉన్నది. దేవుడు అంటాడు అబ్రహాంతో, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటాడు. కాబట్టి ఆయనకి సర్వాధికారం ఉంది. కాబట్టి మరి ఈ లోకంలో ప్రస్తుత కాలంలో జీవిస్తున్నటువంటి మానవులారా, మనుషులారా, ప్రపంచంలో ఆయా భాషలు మాట్లాడేవారు వారులారా, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచి నిత్యజీవం పొందాలని మరి నా ఆశ, నా ప్రార్థన. నా దిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటుండగా అందరూ రక్షణ కొరకు మరి మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకుని పరలోక సంబంధమైన దీవెనలు భూమి మీద ఉండగా మరి యేసుక్రీస్తు ప్రభువుని బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలను నమ్మి ఆయనందు విశ్వాసం ఉంచి చనిపోయిన తర్వాత ఆయన రాజ్యంలో మనం కూడా ఉంటామని నిరీక్షణ గలవారై ఉండాలని నా ఆశ, నా ప్రార్థన. ఈ మాటలను యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించినగాక. మీ అందరికీ వందనాలు.